హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈ రోజు మనం కర్మన్ఘట్లో ఉన్న రాఘవేంద్ర మోటార్స్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే మనం జనరల్ గా యాక్సిడెంట్స్ అయిన కార్ గానీ సర్వీసింగ్ తెప్పించాలన్నా, కార్ డెంటింగ్ ఏ రిపేర్స్ ఉన్నా చేయించాలన్నా షోరూమ్స్ కి వెళ్తాం. కానీ ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ లోనే కొత్త కార్లా చేసిస్తారంట. మరి లోపలికి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. హాయ్ సార్. హాయ్ అండి. సో మన దగ్గర 3333 సర్వీసింగ్ అంటున్నారు. అసలు నిజమేనా? ఎందుకు అంత తక్కువ ఇస్తున్నారు? 100% నిజమండి. ఇప్పుడు 3300 మీకు కొన్ని వేల బండ్లు సర్వీసింగ్ చేసి ఇచ్చాము. ఇప్పటికి వరకు నడుస్తుంది. కొంతమంది కస్టమర్ సింథటిక్ ఆయిల్ కావాలంటారు. వాళ్ళకి మేము ఎక్స్ట్రా తీసుకుంటాం. అంటే అందులో డిఫరెన్స్ కూడా ఉంటుంది. అంటే ఆయిల్స్ లో సింథటిక్ ఉంటుంది, ప్రీమియం నార్మల్ ఉంటుంది. అట్లా మేము వాడే మెటీరియల్ బట్టి కస్టమర్ కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం అంతే. అంతే. సో అంటే 3333 కి నార్మల్ జనరల్ 100% అందులో ఏముంటది మనకు? ఇంజిన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, కూలెంట్, ఏసీ ఫిల్టర్ ఇవన్నీ కొత్తవి వస్తున్నాయి. వాషింగ్ చేసి మళ్ళీ కార్ స్కాన్ చేసి నీట్ గా చెక్ చేసి మరి హ్యాండ్ ఓవర్ చేసేసాం. బ్రేక్స్ క్లీనింగ్ అన్ని చేసి ఇదే ప్రైస్ లో. నార్మల్ అంటే బయటతో పోలిస్తే ఏంటి డిఫరెంట్? అంటే బయట షోరూమ్, ఇప్పుడు షోరూమ్ కి వెళ్తాం మేడం, మీరు ఆలోచించండి. 7,000 బిల్ పంపించాం షోరూమ్ కి వెళ్తే 7,000. మన దగ్గర 3300 ఇవి చేసి ఇస్తున్నాం. కస్టమర్ కొంతమంది సింథటిక్ ఆయిల్ కావాలంటారు. సింథటిక్ కావాలంటే దానికి కొంచెం రేట్ పెరుగుతుంది. డీజిల్ వెహికల్ అయితే దాన్ని బట్టి, పెట్రోల్ అయితే దాన్ని బట్టి. సో ఎలా ఉంటుంది సర్వీసింగ్? ఇలా మన దగ్గర ఇప్పుడు చూడొచ్చు మీరు ఎన్ని వెహికల్స్ వర్క్ నడుస్తున్నాయి. అన్ని వెహికల్స్, అన్ని వెహికల్స్ వర్క్స్ నడుస్తుంటాయి. ఇది టయోటా ఇన్నోవా సస్పెన్షన్ వర్క్ నడుస్తుంది. సస్పెన్షన్ వర్క్ నడుస్తుంది. ఇది సస్పెన్షన్ మనకు ఒక 20,000 వరకు అవుతుందండి. మొత్తం కంప్లీట్ సస్పెన్షన్ చేస్తున్నాము. అవుతుంది మీన్స్ ఈజీగా 50 దాటుతుంది. కంపెనీలో అయితే ఇన్నోవా కంపెనీలో అయితే 50 దాటుతుంది. రెగ్యులర్ కస్టమర్ మాకు దగ్గరకు రెగ్యులర్ గా వస్తారు. సస్పెన్షన్ కొంచెం టైర్ సరగడము, సౌండ్స్ రావడము అట్లా ఉన్నాయి. అంటే అన్ని కంపెనీస్ చేస్తారు? అంటే అన్ని వెహికల్స్ అన్ని కంపెనీస్ చేస్తాం. అంటే పెద్ద వెహికల్స్ తప్ప. పెద్దవి అంటే BMW కావచ్చు, ఆడి, మెర్సిడీస్ ఇవి తప్ప అన్ని చేస్తాం. మిగతా ఓకే. సో స్పెషల్ ఏంటంటే మన దగ్గర అంటే ఇంతమంది కస్టమర్స్ రావడానికి మెయిన్ ఏంటి? అంటే మనం ఇచ్చే సర్వీస్ ని బట్టి. మంచి సర్వీస్ ఉంది అంటే 100% కస్టమర్ వెతుకుంటూ వస్తాడు. కొంతమందికి దగ్గర నుండి కూర్చొని చేయించుకోమని కూడా చెప్తాం. ఉంటాము అంటే ఉండండి అని చెప్తాం. ఇబ్బంది ఏం లేదు కదా. అట్లా ఉంటాము అంటే ఉండి చేయించుకోండి అని చెప్తాం. తప్పేం లేదు కదా. అట్లా. మరి ఎన్ని డేస్ పడుతుంది నార్మల్ ఒక జనరల్ సర్వీస్ కి? 4 hours, 3 to 4 hours. ఇప్పుడు ఈ రోజు మారుతి వెహికల్ వచ్చింది, ఆల్మోస్ట్ 11:30కి వచ్చింది. వాళ్ళకి 2 వరకు వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. 2 to 30 ఎమర్జెన్సీలో కావాలన్నా అయిపోతుంది 100%. ఓకే. సో అంటే మనం ఇప్పుడు కార్ స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా. అవునండి. సో అవి మనకి అంటే జెన్యూన్ వేస్తారా లేకపోతే? 100% జెన్యూన్ వాడతామండి. కస్టమర్ నాకు ఒరిజినల్ కావాలంటే ఒరిజినల్ వాడతాం. లేదంటే నేను వెహికల్ అమ్మేసుకుంటాను, నాకు కొంచెం తక్కువలో చేసేయండి అంటే ఇలా ఉంటది. మరి కస్టమర్ ఇష్టం కదండి. లేదు నాకు నార్మల్ కావాలంటే నేను మాత్రం ఏం చేస్తా, మనం ఇంట్లో నుంచి అయితే పెట్టేయం కదండి. దానికి సెపరేట్ ప్రైస్, దీనికి సెపరేట్ ఉంటది. చెప్తాం కదా, కొంతమంది తెచ్చుకుంటారు, కొంతమంది స్పేర్స్ తెచ్చుకుంటారు, ఏసీఎం అంటారు అట్లా. సో మీకు ఒరిజినల్స్ అంటే నార్మల్ గా షోరూమ్ వాళ్ళకంటే వాళ్ళకి ఆల్రెడీ ఉంటాయి. అవును. మీకు ఎలా వస్తాయి? ఆథరైజ్ డీలర్స్ ఉన్నారు కదా, ప్రతిదీ ఆథరైజ్ డీలర్ ఉన్నారు. సో జెన్యూన్ గా వస్తాయి. మహేంద్ర ఉంది, హోండాయ్ ఉంది, మారుతి ఉంది, టయోటా ఉంది. అట్లాంటప్పుడు ఇబ్బంది ఏముందండి. టాటా కూడా ఉంది. మన దగ్గర జనరల్ గా ఏవి ఎక్కువ వస్తుంటాయి వెహికల్స్? అంటే యాక్సిడెంట్స్ అయిన వెహికల్స్ వస్తాయా? అన్ని ఉన్నాయి. యాక్సిడెంట్ వెహికల్స్ కూడా చూపిస్తాను మీకు, అవి ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. ఇప్పుడు ఇది వచ్చేసి మారుతి వెహికల్ సర్వీసింగ్ వచ్చింది, వర్క్ నడుస్తుంది. కస్టమర్ సింథటిక్ ఆయిల్ అడిగాడు. ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడే స్పేర్స్ తెచ్చారు. మనము సింథటిక్ ఆయిల్ వాడుతున్నాము. ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది. కస్టమర్ కూడా లోపల ఆఫీస్ లో ఉన్నారు. ఇప్పుడు ఇది వచ్చేసి ఇది మారుతి సెలేరియో. మారుతి సెలేరియో సర్వీస్ కి వచ్చింది. ఇది ఓల్డ్ వెహికల్, ఆల్మోస్ట్ నాకు తెలిసి 2016, అంటే 7-8 ఏళ్ల వెహికల్. దీనికి నార్మల్ ఆయిలే వాడుతున్నాం. కస్టమర్ రెగ్యులర్ గా 5,000 కిలోమీటర్స్ ఒకసారి రెగ్యులర్ గా చేయిస్తారు.
సింథటిక్ వాడే వాళ్ళు 8 to 10,000 చేపిస్తారు అనమాట. అంటే కొత్త వెహికల్స్ కి సింథటిక్ ఆయిల్ వాడతారా లేకపోతే కొత్త వెహికల్ సింథటిక్ వాడుతుందంటే కొంచెం లైఫ్ ఎక్కువ స్మూత్నెస్ ఉంటుంది. పాత వెహికల్స్ కూడా వాడతారు కానీ మెయింటైన్ చేసే విధానం బట్టి ఫస్ట్ నుంచి వాళ్ళు అదే మెయింటైన్ చేసి మనం కూడా అదే మెయింటైన్ చేయమని చెప్తాం. ఎక్కువ ఓల్డ్ వెహికల్స్ వస్తాయి మన దగ్గరికి, కొత్తవి వస్తాయి. అంటే కొత్త ఆల్రెడీ కొత్త ఏమో ఫ్రీ సర్వీస్ అయిపోవాలి కదా, కంపెనీలో ఫ్రీ సర్వీసెస్ అయిపోయిన తర్వాత మన దగ్గరకు వస్తారు అట్లా. ఇప్పుడు ఇది మొన్న మనము లాస్ట్ లో యూట్యూబ్ లో అప్లోడ్ చేసాము. అప్లోడ్ చేసిన తర్వాత కస్టమర్ చూసి వచ్చారు. ఇది కస్టమర్ ఇది మొత్తం చాలా వర్క్స్ ఉండే, సస్పెన్షన్ గేర్ బాక్స్ వర్క్ ఉండే, మొత్తం ఫైనల్ అయిపోయింది. హెడ్ లైట్ కొంచెం క్లీనింగ్ ఉండే, మొత్తం బ్లాక్ అయిపోయిన హెడ్ లైట్ చూడొచ్చు ఎంత నీట్ గా చేసాం మనం. కస్టమర్ కి ఇంకా చూడలేదు, కస్టమర్ చూస్తే అబ్బా ఇంత నీట్ గా అయింది అనుకుంటాడు. 100% చాలా బ్లాక్ అయిన హెడ్ లైట్ మొత్తం రెడీ అయిపోయింది మొత్తం. నార్మల్ గా యాక్సిడెంట్స్ అయిన వెహికల్స్ కి ఇక్కడ డిస్కౌంట్ లాగా ఏమైనా ఇస్తారా అంతేనా? అంటే ఇప్పుడు మీరు ఎట్లా ఉంటుందంటే మేడం, యాక్సిడెంట్ అయింది దాన్ని బట్టి, యాక్సిడెంట్ అయ్యింది మేజర్ గా అయింది అనుకోండి ఎక్కువనే అవుతుంది బిల్లు, కొంచెం ఉంది అనుకోండి కొంచెం తక్కువనే అవుతుంది. 100 దాన్ని బట్టి ఇంపాక్ట్ ఒక బంపర్ వరకు పోయింది అనుకోండి 4,000 5,000 అయిపోతుంది. పెద్దగా అయింది అనుకోండి చెప్తాం కస్టమర్ కి ఏమేమి స్పేస్ డ్యామేజ్ అయినాయి దాన్ని బట్టి మనం. జనరల్ గా చాలా మంది ఇయర్లీ 20,000 25,000 ఏదో కడతారు కార్కి ఏమైనా ఇన్సూరెన్స్. సో అలాంటి వాళ్ళకి ఎలా అంటే ఇన్సూరెన్స్ మేజర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం బెస్ట్. చిన్నది ఉంది అంటే అవసరం లేదు, మేజర్ ఉంది అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం బెస్ట్ అంతే. ఇది వచ్చేసి రెనాల్డ్ క్విడ్ సర్వీసింగ్స్. రేడియేటర్ కొంచెం ప్రాబ్లం ఉండే, రెనాల్డ్ వెహికల్ ఇది, రేడియేటర్ వర్క్ నడుస్తుంది. రేడియేటర్ కూడా మేము కంపెనీ వాడైతే కొత్తది వేస్తాడు, ఈ బాటమ్ లో ప్రాబ్లం ఉండే ఇక్కడ లీక్ అవుతుంది, అది కూడా రిపేర్ చేయించాము అట్లా. సో మన దగ్గర ఎన్ని టైప్స్ ఉంటాయండి, ఏ కార్ కి ఎన్ని టైప్స్ సర్వీసింగ్స్ చేస్తారు, అంటే ఏమేమి ప్రాబ్లం ఉంటే చేస్తారు? కార్ కు సంబంధించిన వర్క్ ఏ వర్క్ అయినా మేము చేస్తాం, ఏదైనా కావచ్చు. పర్టికులర్ ఇదని అదని ఏమి ఉండదు, కాకపోతే కస్టమర్ టైం ఇవ్వాలి. రాగానే కావాలి అంటే ఏది కాదు, కొంచెం ఏదైనా చేస్తాం కానీ టైం ఇవ్వాలి. ప్రతిదానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది అట్లా. కొన్ని కార్స్ ఎక్కువ కిలోమీటర్స్ తిరిగి ఉంటాయి కదా, చేస్తాం. ఇప్పుడు మీరు అక్కడ ఎర్టిగా చూడొచ్చు, అది నాకు తెలిసి 3 lakhs వరకు తిరిగింది, 2 lakhs ఎబో తిరిగింది. మారుతి ఎర్టిగా అది ఇంజన్ చేసాము, కూలింగ్ లో ఉంది ఇప్పుడు. 0476 ఉంది కదా, 0476 3 lakhs కిలోమీటర్స్ తిరిగింది, ఆల్మోస్ట్ 2 lakhs ఎబో 3 lakhs వరకు తిరిగింది. ఇప్పుడు ఇంజన్ చేసాము, రన్నింగ్ లో ఉంది, కూలింగ్ లో ఉంది. అది ఇవాళ ఈవినింగ్ డెలివరీ ఇవ్వాలి. ఫుల్ ఇంజన్ వర్క్ నేను యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేసిన. ఇంజన్ వర్క్ నడిచేటప్పుడు మా పేజీలో అప్లోడ్ చేసిన, రాఘవేంద్ర మోటార్స్ అని మా పేజీ ఉంటుంది, దాంట్లో అప్లోడ్ చేసినది. కస్టమర్ కూడా చాలా ఖుషి అయ్యాడు, అదే నా ఇంజన్ వర్క్ నడిచేటప్పుడు చూసుకోవడానికి ఎప్పుడైనా ఉంటుంది అని. సో ఎక్కువ కిలోమీటర్స్ తిరిగినా అవుతుంది అంతే. ఇప్పుడు ఇవన్నీ ఏమో అయిపోయింది, ఇవి అయిపోయిన వెహికల్స్ మేడం, ఇవి కంప్లీట్ అయిన వెహికల్స్, సర్వీసింగ్ అయిపోయిన వెహికల్స్. కొంతమందికి ఉంది అంటే ఎక్కువ రోజులు పెట్టడానికి అంటే చార్జ్ చేస్తాము, ఒక 2-3 days వరకు. ఇప్పుడు ఊరు వెళ్తారు ఇచ్చి, వాళ్ళు రేపు వస్తాము అన్నా నడుస్తుంది. అట్లా అని చెప్పి వారాలు 10 రోజులు పెడతా అంటే మేము యాక్సెప్ట్ చేయం, చార్జ్ చేస్తాం ఎంతో అంత, బేసిక్ చార్జ్ చేస్తాం. అట్లయితే ఏం కాదు, అయిపోయిన తర్వాత 1-2 days వరకు ఏం కాదు అనమాట అంతే. ఓకే, సో మన దగ్గర అన్ని చేస్తారు. ఒక BMW ఆడి జాగ్వర్ అంటే పెద్ద కార్స్ ఏంటంటే స్పేర్స్ మన దగ్గర కష్టం. రెండోది అంటే దానికి కూడా టైం ఎక్కువ పడుతుంది. మన ఫ్రెండ్ దీక్షిత్ అని ఉన్నాడు, ట్రినిటీ మోటార్స్ సీనియర్ మాకంటే, అక్కడ అడ్రస్ చెప్తా ఉన్నాడు. చాలా మంది అడుగుతున్నారు, ఆప్షన్ ఫోన్ చేస్తే నేను అక్కడ కనెక్టివిటీ చేస్తాను. కార్స్ గురించి ఏం ప్రాబ్లం ఉన్నా, చిన్న ప్రాబ్లం ఉన్నా పెద్ద ప్రాబ్లం ఉన్నా రాఘవేంద్ర మోటార్స్ పక్క గుర్తు పెట్టుకోండి. సార్ బ్రాంచెస్ ఉన్నాయా మన దగ్గర? ఉన్నాయండి, గాయత్రి నగర్ లో మా బ్రదర్ చూసుకుంటారు. ఇప్పుడు యాక్సిడెంట్ వెహికల్స్ ఇక్కడ పక్కనే 500 meters చూపిస్తాను మీకు. ఆల్మోస్ట్ కూడా సంతోష్ రెడ్డి అని ఉంది, అక్కడ చూసుకుంటారు. 3 branches. పెంచే అవకాశం ఏమైనా ఉందా? చూద్దాం, భగవంతుడి దయ వల్ల. సర్వీసెస్ అంటే ప్రతి ఒక్కరు దూరం నుంచి రాలేరు కదా, సో ఇంకా ఇక్కడ ఇప్పుడు లింగంపల్లిలో ఉండే వాళ్ళు ఉంటారు, పట్టణచేరులో ఉండే వాళ్ళు ఉంటారు. అంటే నా వెహికల్ అక్కడ ఉంది అనుకోండి, అంటే ఎట్లా ఉంటుందంటే మనము స్టార్ట్ చేసినప్పుడు ఇంత దూరం వస్తాం అనుకోము, ఇప్పుడైతే ముందుకు వెళ్తున్నాం, దేవుడి దయ వల్ల ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అట్లా ఇంత మంచి సర్వీస్ ఉంటే పక్క ఇంకా 10 branches కూడా పెట్టే ఛార్జెస్ చూద్దాం. ఎందుకంటే చూస్తుంటేనే అర్థమైపోతుంది, కంటిన్యూ బిజీ ఉంటారంట సార్. సో నాకైతే చాలా జెన్యూన్ అనిపిస్తుంది. ఇంకా డెంటింగ్ అది అన్నారు, చూపిస్తాను. కాకపోతే ఏంటంటే వచ్చే వాళ్ళు ఒక రోజు ముందు ఫోన్ చేసుకుని రావాలి. ఎందుకంటే ఇమీడియట్లీ రాగానే ఉన్న వర్క్స్ వదిలేసి అయితే చేయలేము. ఒక రోజు ముందు చేసుకొని వస్తే వాళ్ళకి మనం రాగానే వర్క్ స్టార్ట్ చేయగలం. ఇప్పుడు అర్థం అవుతుండొచ్చు ఎంత బిజీ ఉంటుంది.
సో కంపల్సరీ వచ్చే ముందు అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి, డీటెయిల్స్ తీసుకోండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ కాల్ చేయండి. మీరు కన్ఫర్మ్ గా కాల్ చేసినంత మాత్రం నాకు తీసుకురావాలని ఏం లేదు. మీరు కాల్ చేసి క్లియర్ గా తెలుసుకొని మీకు కావాల్సింది అంతా తెలుసుకొని ఏ డే ఫ్రీ ఉంటుందో తెలుసుకొని రావచ్చు. సో మనం డెంటింగ్ ఒకసారి చూద్దాం. సో పక్కనే ఉన్న రాఘవేంద్ర డెంటింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు ఇది కారా ఏంటి అసలు? నాకు ఇక్కడ ఒక ఓన్లీ పైనదే కనిపిస్తుంది, ఆ లోపల ఏం లేదు. ఏంది సార్ అసలు ఇది? యాక్చువల్ ఇది మారుతి రిడ్జ్ మేడం, యాక్సిడెంట్ అయిన వెహికల్ ఇది. అంటే బాడీ ఇది కాదు, వేరేది. బాడీ తీసేసాం, బాడీ తెప్పించి బాడీ చేంజ్ చేస్తున్నాం కంప్లీట్, టోటల్ మొత్తం బాడీ. మనము మూవీలో చూస్తాం కదా, ఫేస్ సర్జరీ, బాడీ సర్జరీస్ లైక్ అలా అన్నమాట. అయితే ఇది యాక్సిడెంట్ అయింది, కస్టమర్ వచ్చేసి అక్కడ ఆరంగడ్ దగ్గర వదిలేసిండు. 2-3 months 4 months అయినా వర్క్ స్టార్ట్ చేయట్లేదు. తర్వాత దాన్ని ఓల్డ్ వెహికల్ అయినా చేయించుకోవాలని చెప్పేసి కస్టమర్ కి ఇంట్రెస్ట్, పాతదైనా నేను చేయించుకోవాలి, పాత వెహికల్ నాకు సెంటిమెంట్ అండి. తెప్పించేసి బాడీ కూడా తెప్పించాము. బాడీ కూడా ఆల్మోస్ట్ లోపల పెయింటింగ్ వర్క్ అయిపోయింది, చూడొచ్చు మీరు. ఇందులో మన ఓల్డ్ పార్ట్స్ అన్ని ఫిట్ చేసి పాత అన్ని ఓపెన్ చేసి ఇక్కడ ఫిట్టింగ్ నడుస్తుంది, చూడొచ్చు మీరు. ఈ ఫిట్టింగ్ అంతా ఎక్సెల్స్, నెక్కల్స్ ఇవన్నీ ఫిట్టింగ్ స్టెప్ బై స్టెప్ చేసి దాన్ని మేము ఏం చేస్తాము అంటే మళ్ళీ పెయింటింగ్ వర్క్ తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ బాడీ లుక్ తీసుకొస్తాం. ఫస్ట్ రన్నింగ్ కండిషన్ తేవాలి దీన్ని. రియర్ టైర్స్ కానీ ఎక్సెల్స్ కానీ టైర్లు అన్ని పోయినాయా పాతదాన్ని? ఇక హార్డ్ అయిపోయినాయి కదా, ఓన్లీ ఇన్సైడ్ వి. అంతే. అంటే ఏంటంటే కస్టమర్ ఇష్టంతో చేయించుకుంటారు. కొంతమంది ఇంత ఓల్డ్ వెహికల్ చేయించారు, ఇంత ఓల్డ్ వెహికల్ చేయించారు కొంతమంది. ఇప్పుడు ఏంటంటే కస్టమర్ తోని మంచి సెంటిమెంట్ వెహికల్ అట్లా మీరు ఒక కొత్త కార్ ని క్రియేట్ చేసినట్టు 100% కదా. ఇప్పుడు ఇది చిన్న వెహికల్ అయితే కాదు, చిన్నవారు కాదు. ఇది చేయడానికి ఇంచుమించు 2 నెలలు పడుతుంది ఈజీగా. 2 months మొత్తం కంప్లీట్ అవుతుంది స్టార్టింగ్ నుంచి అవ్వచ్చు. ఇది మారుతి రిడ్జ్ అండి, 1 side డెంటింగ్ పెయింటింగ్, ఈ సైడ్ మొత్తం యాక్సిడెంట్ అయిన ఉండే, ఈ సైడ్ మొత్తం పెయింటింగ్ అయింది, మొత్తం ఇలా వెళ్ళిపోయింది. మొత్తం అయిపోయింది. ఇది చూడొచ్చు మీరు, ఇది బెలూనో, మారుతి బెలూనో ఇది. ఇది కూడా చిన్న చిన్న డెంట్స్ ఉండే, మొత్తం ఇక కంప్లీట్ ఫుల్ పెయింట్ వేసేస్తున్నాం. అంటే కొంచెం కొంచెం అక్కడక్కడ ఫుల్ బాడీ అంటే ఏమైతుంది అంటే కొంచెం కొంచెం డెంట్లు ఉన్నప్పుడు ఏమైతుంది అక్కడక్కడ ప్యాచ్ వర్క్ లాగా అయిపోతుంది, నీట్ గా అవ్వదు అనమాట. సో ఇది కూడా యాక్సిడెంట్ అయిన ఇంచుమించుగా యాక్సిడెంట్ అయింది. చాలా రోజుల నుంచి అట్లనే కంటిన్యూ చేస్తున్నాడు కస్టమర్. ఇక సర్వీస్ సెక్షన్ కూడా ఉంది ఇక్కడ మా బ్రదర్ చూసుకుంటారు. ఇది గాయత్రి నగర్ చౌరస్ అంటే పక్కనే 500 meters. ఇది మారుతి ఎర్టిగా, ఇది కస్టమర్ లేదు యాక్సిడెంట్ అయింది వెహికల్, ఇంచుమించు ఒక 70,000 వర్క్ అయ్యింది ఇంచుమించు. చూసుకుంటే మొత్తం అంటే దీనికి పెయింట్ కూడా వేసారా? మొత్తం నీట్ గా మంచిగా అయిపోయింది. అంటే మనకు షోరూమ్ పెయింట్ కి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? మెటీరియల్ అయితే మేమైతే ఒరిజినల్ మెటీరియల్ వాడతామండి, ఇబ్బంది ఏం లేదు. స్మూత్ ఉంది చాలా, అంటే మనకు ఒరిజినల్ గా షోరూమ్ నుంచి వస్తది కదా, లైక్ అదే షైన్ వస్తుంది మనకి. ఇది నెట్ లో చూసి వచ్చాడు కస్టమర్, గూగుల్ తో కూడా వస్తారు, గూగుల్ లో కూడా చెక్ చేసుకుని వస్తారు. అంటే ఇప్పుడు దీనికి గ్యారెంటీ లైక్ ఏమైనా ఉంటుందా? ఎండకు ఎక్కువ పెట్టకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఎండకు ఎక్కువ పెట్టినప్పుడు ఏమైందంటే కలర్ కొత్త వెహికల్ అయినా కానీ షేడ్ అయిపోతుంది. మీరు చాలా వెహికల్స్ అబ్జర్వ్ చేసి ఉంటారు, షేడ్ అయిపోతుంది. ఇంకొకటి ఈకో స్పోర్ట్ నడుస్తుంది యాక్సిడెంట్ సెక్షన్. ఇది బంపర్ కొత్తది, పెయింటింగ్ అయిపోయింది, ఫిట్టింగ్ నడుస్తుంది, బంపర్ రీప్లేస్. ఇదే వెహికల్ అండి, ఈకో స్పోర్ట్, ఫోర్డ్ ఈకో స్పోర్ట్, బంపర్ రీప్లేస్ చేస్తున్నాం. డెంటింగ్ పెయింటింగ్ సర్వీస్ కూడా నడుస్తుంది. ఇక్కడ బ్రదర్ రఘు చూసుకుంటారు. పెట్రోలింగ్ వెహికల్ కూడా మా తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు తలిగించారు, నల్గొండ వెహికల్. అది కూడా దాని కూడా నల్గొండ నుంచి వచ్చింది. అయితే అది కూడా బంపర్ రీప్లేస్ చేస్తున్నాము. బట్ అది కవర్ చేయలేదు, నెంబర్ కనిపించకుండా కవర్ చేయండి. బంపర్ ఇక్కడ పగిలిపోయిన ఉండే, బంపర్ పెయింటింగ్ అవుతుంది అనమాట అట్లా. సో పోలీస్ వెహికల్స్ కూడా ఇక్కడికే తెస్తున్నారు అంటే సర్వీసింగ్ అంతా బాగుంటేనే ఎవరైనా. ఇప్పుడు మేము ఎన్ని వెహికల్స్ చేస్తున్నాము, సర్వీస్ ఇస్తున్నాము అంటే బాగుంటేనే వస్తారు. అంటే రిపీటెడ్ 100% వస్తారండి. ఇప్పుడు ఈ మారుతి రిజ్జు వాళ్ళు మాకు ఆల్మోస్ట్ 10 years నుంచి ఫస్ట్ కస్టమర్ పరిచయం. వాళ్ళ సర్కిల్ మొత్తం మా దగ్గరికి వస్తాయి వెహికల్స్, వాళ్ళ సర్కిల్ మొత్తం మా దగ్గరకు వస్తాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు మాకు నమ్మకంతో చేయించారు. ఇట్లాంటి వెహికల్స్ మాకు నెలకు ఒక 4 బండ్లు అయితానే ఉంటాయి, పోతానే ఉంటాయి. మన దగ్గరికి యాక్సిడెంట్ అయిన బండ్లు కూడా ఎక్కువ వస్తాయి. ఓకే, సో చూసారు కదా, ఇదన్నమాట. నార్మల్గా అక్కడైతే మనం సర్వీసింగ్ పార్ట్స్ మొత్తం చూసేసాము. ఇక్కడ ఏంటంటే డెంటింగ్. సో అన్ని అక్కడ రిపేర్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ డెంటింగ్ లైక్ ఇలా చేస్తారు. ఏ సర్వీస్ అయినా కానీ కొత్త కార్లా చేసి అయితే ఇస్తారు. నాకు చూస్తుంటే నేనే షాక్ అవుతున్నాను. అంటే
కార్ లో ఇన్ని రకాలుగా కూడా సర్వీస్ ఉంటుందా, ఇన్ని రకాలుగా కూడా రిపేర్ చేస్తారా అనేది నాకు కొత్తగా తెలుస్తుంది అనమాట. పైన పార్ట్ మొత్తం తీసేసి కూడా అలా చేస్తున్నారు. సో మీకు ఎలాంటి సర్వీస్ కావాలన్నా మర్చిపోకుండా రాఘవేంద్ర మోటార్స్ బెస్ట్ మోటార్స్ అని చెప్పొచ్చు. సో బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు స్క్రీన్ పైన ఇస్తాము, చూడండి. సో ఫస్ట్ టైం ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రాఘవేంద్ర మోటార్స్ ఛానల్ కూడా ఉంది. యూట్యూబ్ ఉంది, ఇన్స్టా ఉంది, ఫేస్బుక్. యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ రండి సార్ మీరు కూడా చెప్పండి, ఛానల్ పేరు చెప్పండి. రాఘవేంద్ర మోటార్స్ అని చెప్పేసి ఇన్స్టాలో ఉంది, రాఘవేంద్ర మోటార్స్ 7070 ఉంటుంది. యూట్యూబ్ లో రాఘవేంద్ర మోటార్స్ ఉంటుంది, ఫేస్బుక్ లో కూడా రాఘవేంద్ర మోటార్స్ కర్మన్ ఘట్ అని ఉంటుంది. ఓకే, రెగ్యులర్ గా మన వీడియోస్ అనేవి అప్డేట్ చేస్తాం. ఏమైనా ఆఫర్స్ ఉన్నా కూడా అప్డేట్స్ ఇవ్వండి, ఇస్తాం 100%. ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది, అలాగే సంక్రాంతి వస్తుంది, అదే చేస్తాం. అట్లా ఏం లేదు, అన్ని అప్డేట్ ఇస్తేనే కదా తెలిసేది అందరికి. ఓకే సార్, ఎగ్జాక్ట్ అడ్రస్ కూడా మనకి కర్మన్ ఘట్ చౌరస్తాలో వెంకటేశ్వర హాస్పిటల్ ఆపోజిట్ లైన్. ఇదేమో గాయత్రి నగర్ వెళ్లే రోడ్, కర్మన్ ఘట్ వాయా గాయత్రి నగర్ రోడ్. ఇది పక్కనే 500 మీటర్స్ అంతే. అది ఇంద్ర నాగేంద్ర బ్యాక్ సైడ్ అవుతుంది, ఇదేమో గాయత్రి నగర్ చౌరస్తాకి బి సైడ్ అవుతుంది. మెయిన్ మనం అక్కడికి రావాలి, అక్కడికి సర్వీస్ సెక్షన్ అయితే అక్కడ చేస్తున్నాము, యాక్సిడెంట్ సెక్షన్ అయితే ఇక్కడ చేస్తున్నాము. ఇక్కడ స్పేస్ ఎక్కువ ఉంది అనమాట, ప్లేస్ కావాలి యాక్సిడెంట్ సెక్షన్ మెయిన్. సో ముందుగా అయితే అపాయింట్మెంట్ అయితే తీసుకోండి, అంటే కొంచెం బిజీ షెడ్యూల్ ఉన్నా మీకు ఇన్ఫర్మేషన్ అనేది, అంటే మీ టైం వేస్ట్ అవ్వకుండా, మీకు టైం వేస్ట్ అవ్వకుండా, ఇంత దూరం వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళకుండా, సో అన్ని క్లియర్ గా తెలుసుకొని అయితే రండి. ఛానల్ ని రాఘవేంద్ర మోటార్స్ ఛానల్ ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.